ఐర్లాండ్ టూర్ లో భారత్ 2 టీ20ల సిరీస్ లో మొదటి టీ20 మ్యాచ్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది బోని కొట్టింది. డబ్లిన్ వేదికగా ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 16 బంతులు మిగిలి ఉండగానే 109 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. వర్షం కారణంగా 12 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఇప్పుడు భువనేశ్వర్ గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు ఇప్పటి వరకు ఎవ్వరు వేయనంత స్పీడ్ బౌలింగ్ తో బాల్ సంధించడమే ఇందుకు కారణం. ఏకంగా 208 కిలోమీటర్ల స్పీడ్ తో బంతి విసిరినట్టు స్పీడర్ మీటర్ తెలిపింది. దీనికి సంబంధించిన వార్తే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షోయబ్ అఖ్తర్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్రపంచ శ్రేణి ఫాస్ట్ బౌలర్ల వల్ల కానిదే భువనేశ్వర్ కుమార్ ఎలా సాధించాడన్నది ఇప్పుడు అందరిలో ఆశ్చర్యం నెలకొంది. కేవలం 130 నుంచి 140 కిలోమీటర్లతో బంతిని సంధించే భువనేశ్వర్ కుమార్ 208 కిలోమీటర్లతో బంతి విసరడం అంటే ఇది ఆశ్చర్యమే. అవును, ఇది నిజం. ఐర్లాండ్ బ్యాటింగ్ సమయంలో మొదటి ఓవర్ మొదటి బంతికే 208 కిలోమీటర్ల వేగంతో స్పీడును చూపించింది స్పీడామీటర్. మొదటి బంతి 201 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరినట్టు చూపించగా రెండో బంతి ఏకంగా 208 కిలోమీటర్ల వేగంతో భువనేశ్వర్ బంతి సంధించినట్టు స్పీడోమీటర్ లో తెలిపింది. అయితే ఆ బంతికి ఏకంగా ఐర్లాండ్ జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్బన్ ని డెకౌట్ గా పెవిలియన్ చేరడం విశేషం. అయితే ఇదంతా టెక్నాలజీ తప్పిదమే తప్ప మరేం లేదని స్పష్టమైంది. టెక్నికల్ లోపంతో అలా చూపించిందని తర్వాత తెలిసిన విషయం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో 161.3 కిలోమీటర్ల వేగంతో షోయబ్ అఖ్తర్ పేరట ఉంది రికార్డు. అలాగే ఐపీఎల్ లో 157 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేశాడు.